హాయ్ చెప్పు నాన్న. హాయ్. ఆ చేత్తో చెప్పాలి నాన్న. పర్వాలేదులే చెప్పు. చెప్పు ఆ చేత్తో చెప్పు. హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఎవరు తెచ్చారా ఇవి? నాని. నేనేనా తెచ్చింది? నాని తెచ్చింది. సరే. ఇదేంటి చెప్పు, ఇదేంటి? మేకప్ కిట్ ఇది. అబ్బో, దీంట్లో ఏమున్నాయి? దీంట్లో ఏమున్నాయి? క్లిప్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? పెన్ ఉంది. తర్వాత చిన్న బ్యాగ్ ఉంది. ఉండు చూపిద్దాముండు. ఇవి టూత్ పిక్స్ ఉన్నాయి. తర్వాత బోల్డ్ అన్ని క్లిప్స్ ఉన్నాయి. నచ్చాయా నీకు అన్నీ? సో దీనికోసం స్పెషల్గా షాపింగ్ చేశాను నేను కొరియాలో. వెతికాను ఆ షాప్స్ ఎక్కడున్నాయనో. ఫస్ట్ ఒక షాప్ చూస్తే అస్సలు నచ్చలేదు దీనికి. తర్వాత మళ్ళా వెతికితే యోంగ్సాంగ్ అనే దగ్గర కనిపించాయి అన్నమాట ఇవి. చూపిద్దాం నాన్న. వద్దా? చూపించొద్దా? సరే అయితే మేకప్ కిట్ చూపిద్దామా? మేకప్ కిట్లో ఏమేమి ఉన్నాయి? మేకప్ కిట్లో ఈ బ్యాగ్ కూడా సపరేట్గా దానికోసమే కొన్నాను. ఇది సపరేట్, దాంట్లో ఉండే స్టఫ్ వేరే. తర్వాత ఇది ఐ షాడోస్ ఉన్నాయి. ఇంకా అదేంటి చెప్పు. ఇంకా ఐలైనర్ ఉంది, లిప్ గ్లాస్ ఉంది. ఇంకా ఐ షాడోస్ చెప్పావా? ఇంకా రూజ్ చెప్పావా? ఇక్కడ ఉన్నది, ఇక్కడ రూజ్ చెప్పావా? పింక్ పింక్ గా వేసుకున్నది. నేను చూపిస్తాను, ఇట్లా చూపిద్దాం మనము. ఇది మా బుజ్జి కిట్. ఇది దీనికోసమే తీసుకున్నాం. ఎంత క్యూట్గా ఉందో. దీని విశేషాలు తర్వాత వీడియోలో చాలా చెప్తాను మీకు. ఎందుకంటే చెప్పని తల్లి. వద్దు, కూర్చో, పర్వాలేదు, అట్లా పెట్టుకొని కూర్చో. ఇట్లా పక్కన పెట్టుకో, మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇంకా నీకు అత్త ఏం తెచ్చిచ్చింది? అత్త చాలా జాగ్రత్త అమ్మా. వస్తువు పోనివ్వదు, అన్ని జాగ్రత్త పెట్టుకుంటుంది బాగా. ఒక్క వస్తువు కూడా పోనివ్వదు, పెద్ద ఎవరికి ఇవ్వని కూడా ఇవ్వదు. ఇటు తిరుగు, ఇటు తిరుగు, అవి ఎక్కడికి పోవులే. చెప్పు, అత్త నీకేం తెచ్చిచ్చింది? కిక్కీలు, ఇంకా ఐ స్టిక్స్ తెచ్చిచ్చింది కదా. అన్నీ తినేదానికి వాళ్ళ అత్త తెచ్చిచ్చింది. బోల్డ్ అన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, అవన్నీ. దానికోసం మళ్ళీ ఒక మాల్కి వెళ్ళాం. ఏంది ఫుడ్ మన ఇండియాలో లేదా అంటే, అమ్మ ఇలాంటివి దొరకవు, దీనికి తీసుకెళ్దామని చెప్పేసి ఇన్ని వేసుకొచ్చింది మాది. హ్యాపీనా నువ్వు? చెప్పు వాళ్ళకి, చెప్పు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పు. సరే, ఇది ఎప్పుడైనా అప్లై చేసావా మరి? ఎవరు చేశారు నీకు? అమ్మ చేసింది అన్ని. ఐ షాడో అన్నీ నువ్వు చేస్తే మరి పగలగొట్టేస్తావు కదా, జాగ్రత్త లేదు కదా. అమ్మ, కొరియాలో బాధపడాల్సిన విషయం ఏంటి అంటే, 5-6 ఏళ్ల పిల్లలు కూడా మేకప్ వేసుకుంటారు. అది నచ్చలేదు నాకు అక్కడ. మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, టవర్. ఆ టవర్ పేరు ఏందో కూడా మర్చిపోయాను, మళ్ళీ చెప్తాను మీకు. క్యూ అనమాట, దానికి చాలా పెద్ద క్యూ ఉండింది. అయితే అక్కడ ఒక పాప, మ్యాక్సిమం దానికి ఉంటే ఒక 6 ఏళ్ళు ఉంటూ 6, సరే ఉన్నీలే, 6-7 ఏళ్ళు ఉంటాయి. అది నేను పౌడర్ అనుకున్నాను, కాదు ఫౌండేషన్. ఫౌండేషన్ వేసుకుంటుంది, వాళ్ళ అమ్మకు చూపిస్తుంది, వాళ్ళ అమ్మ కరెక్ట్ చేస్తుంది అనమాట. మనమైతే తిడతాం కదా పిల్లల్ని. వాళ్ళు అలా ఉన్నారు, లిప్స్టిక్లు వేసుకుంటున్నారు, ఫౌండేషన్స్ వేసుకుంటున్నారు. వాళ్ళు మేకప్ స్కూల్లో కూడా నేర్పిస్తారంటున్నా కొన్ని స్కూల్స్లో. నిజం, అది మాత్రం నాకు అసలు నచ్చలేదు. అంటే అంత కాన్షియస్గా ఉన్నారు. మేకప్ లేకుండా అమ్మాయిలు బయటకే రావడం లేదు అసలు. అది ఏ ఏజ్ అయినా కానీ. ఇంకా 6 years నుంచి అంటే చెప్పండి. ఇంకా మరి టీనేజ్ అమ్మాయిలు అయితే ఫుల్ మేకప్, ఎన్ని లేయర్స్ మేకప్తో వస్తున్నారు. వాళ్ళు ఉండడమే చాలా బ్రైట్, ఫెయిర్గా ఉన్నారు, అయినా కానీ మేకప్ వేసుకొని వస్తారనమాట. క్యూట్గా ఉన్నారులేండి. అంటే మీరు కొరియన్స్ తెలిసే ఉంటుంది మీకు. చాలా మంచి కాంప్లెక్షన్ వాళ్ళది, ఫ్లాలెస్ కాంప్లెక్షన్ అంటారు కదా, అలా నల్లటి జుట్టు. పెద్దగా వాళ్ళు కలరింగ్ ఏం చేయించుకోవడం లేదు, అందరూ మంచి బ్లాక్ హెయిర్తోనే ఉన్నారనమాట. సో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అన్నీ లైట్ కలర్స్ వాడతారు, బ్రైట్. నేను రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని ఆ 15 రోజుల్లో ఒక్క అమ్మాయిని చూశాను అంతే. అందరూ బ్లాక్స్, వైట్స్, క్రీమ్ కలర్స్, యాష్ కలర్లు, ఇంతే. లైట్ పింక్, లైట్ బ్లూలు ఎవరో వేసుకుంటారు, అబ్బాయిలంతే అమ్మాయిలంతే.
అసలు ఒక్కొక్కసారి వెనక నుంచి మనకి ఎవరు అబ్బాయిలు ఎవరు అమ్మాయిలు కూడా తెలియదు. అంటే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అనమాట, ఇద్దరు ఒకటేలా ఉంటారు. బాగుండింది మా కొరియా ఎక్స్పీరియన్స్. ఎందుకు వెళ్ళిపోతున్నావు, మాట్లాడుకుందాం మనము. సరే, స్కూల్లో ఏం కొత్త ఏం చెప్పారు చెప్పు. పింగల్ టాప్ 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 ఆ, టూ పింగల్ కట్ 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 ఆ, తిల్లి పింగల్ పెన్ 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 ఆ, బాల్ పింగల్ కోట్ 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 ఆ. పై పింగల్ కాప్ కాప్ క్లాప్ కాప్ క్యాప్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏం రైమ్స్ నేర్పించారు? లోలి పుల్లి అప్ 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 లోలి పుల్లి డౌన్ 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 ఆ, లోలి పుల్లి బిగ్ 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 ఆ, లోలి పుల్లి టాట్ 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 ఆ, ఇంకా లోలి పుల్లి అప్ 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 ఆ, సరే అయిపోయింది కదా అది. ఇంకా ఏదో హిందీ రైమ్ చెప్పావు కదా నువ్వు నాకు. నిన్న మొన్న చెప్పావు కదా ఒక హిందీ రైమ్, అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే చెప్పావుగా. అదే నాకు గుర్తులేదు నాన్న, అది చెప్పు. మర్చిపోయావా? ఆ, ఇంకా ఇంకా కొత్త ఫ్రెండ్స్ వచ్చారా నీకు? నా పాట పని చెప్తాను ఎక్కడున్నారు నీకు పాత ఫ్రెండ్స్? వాళ్ళందరూ పక్క సెక్షన్లోకి వెళ్ళిపోయారుగా. ఎవరు నీ ఫ్రెండ్? మన ఇంటికి వస్తే గొడవ పెట్టుకున్నావు, వాడి పేరేంటి? ఆ? అదర్వానా? ఎందుకు గొడవ పెట్టుకున్నావు వాడితో? ఆ? చెప్పాలి గట్టిగా. ఒక బాల్ కోసం ఇద్దరు తనుకున్నారు. వాడు ఆడవను ఇది ఆడవను. మాకు అక్కడ నుంచి చూపించాడు కౌశి. మామూలుగా ఇస్తుంది ఇది పాపం, ఎందుకనో అప్పుడు ఆ బాల్ కావాలని ఒక్కటే గొడవ. వాడేమో వదలడు. మంచి ఫ్రెండ్ దీనికి. ఇద్దరు చక్కగా ఆడుకుంటారు, పిల్లలు ఇంకా అలానే ఉంటారు. మాకు ఒకటే నవ్వు అక్కడ నుంచి. ఇంకేంటి, అయిపోయిందా? కనిపించేసావు, ఇంకా బాయ్ చెప్పేస్తావా? పక్కన పెట్టి చెప్పు, మళ్ళీ కనిపిస్తాను బాయ్ అందరికీ అని చెప్పు. మళ్ళీ కంప్లీట్ బాయ్ బాయ్ బాయ్, సీ యూ చెప్పు. సీ యూ ఓకే అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాము. బాయ్.